ఇట్స్ మై స్టోరీ టైమ్. నందిని కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది ఒక అమ్మాయి కథ కాదు, లక్ష్యం ఉన్న ప్రతి హృదయానికి ప్రేరణ. పేదరికంలో పుట్టిన, విలువల్లో పెరిగిన, లక్ష్యాన్ని చేరి ఇతరుల జీవితాల్లో వెలుగు నింపిన నందిని కథ. పల్లె చివరిలో ఉన్న ఒక చిన్న మట్టి ఇల్లు. వర్షం వస్తే పైకప్పు నుంచి నీళ్లు చుక్కలుగా పడేవి. ఎండ వస్తే గోడలు పగిలిపోయి ఊపిరి తీసుకునేవి. అలాంటి ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది. ఆమె పుట్టిన రోజు ఎవ్వరూ ఆనందంగా నవ్వలేదు. కానీ ఆ ఇంటి దేవత అయిన తల్లి మాత్రం ఆ చిన్న బిడ్డను ఒడిలో పెట్టుకుని, నా బంగారం, నువ్వైనా సుఖంగా బతకాలి అని నిశ్శబ్దంగా ప్రార్థించింది. ఆ అమ్మాయి పేరు నందిని. పేదరికం ఆమెను చుట్టుముట్టి ఉండేది, కానీ అది ఆమె మనసును కఠినంగా చెయ్యలేదు, ఇంకా సున్నితంగా చేసింది. తండ్రి సీతారామరాజు. పొలం పనులు, కూలీ దొరికితే అన్నం, లేదంటే పూట గడవని రోజులు. తల్లి పార్వతి. పొరుగింట్లో పని. చేతులు పగిలిపోయిన ముఖంలో మాత్రం ఎప్పుడూ ఓపిక ఉండేది. నందిని చిన్నప్పటి నుంచి అమ్మ కళ్ళల్లోని బాధను గమనించేది. నాన్న నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునేది. తన కోసం బొమ్మలు అడగలేదు, కొత్త బట్టల గురించి కలలు కనలేదు. అమ్మ చేతిలోని ఖాళీ డబ్బు సంచిని చూసి తానే మౌనంగా ఉండిపోయేది. పల్లె ప్రభుత్వ బడిలో మొదటిసారి అడుగుపెట్టిన రోజు ఆమె చేతిలో చిరిగిన పుస్తకం, కళ్ళల్లో మాత్రం తెలియని వెలుగు. టీచర్ బ్లాక్ బోర్డ్ మీద రాసిన అక్షరాలు ఆమెకు దేవుడి మంత్రాల్లా అనిపించాయి. ఆ రోజు నుంచి చదువు ఆమెకు భయం కాదు, ఆశ అయ్యింది. కానీ చదువు మార్గం ముళ్ళలతో నిండి ఉంది. వాన పడితే బడిదారి మట్టి కాళ్ళంతా పాచిపోతే కూడా నందిని వెనక్కి తిరగలేదు. కొన్ని రోజులు ఆకలితో క్లాస్లో కూర్చుండేది. పక్క పిల్లలు టిఫిన్ తినేస్తే తన కడుపు మౌనంగా ఏడ్చేది. అయినా ఆమె పుస్తకం మూసేది కాదు. ఒకరోజు టీచర్ అడిగాడు, నందిని, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? ఆమె కళ్ళల్లో నీళ్లు మెరిసింది, కానీ మాట మాత్రం ధైర్యంగా వచ్చింది. టీచర్, మా అమ్మలా ఎవరూ బాధపడకూడదు, అందుకే చదువుకొని ఇతరులకు ఉపయోగపడాలి. అందుకే నేను టీచర్ అవుతాను అని చెప్పింది. ఆ రోజు టీచర్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. రాత్రి దీపం లేకపోతే చంద్రుడి వెలుతురులో చదువుకునింది. నాన్న నిద్రపోతుంటే తన కళలను పుస్తకాల మధ్య దాచుకుంది. 10వ తరగతి ఫలితాలు వచ్చిన రోజు నందిని పేరు ఫస్ట్ క్లాస్లో ఉంది. గ్రామమంతా మాట్లాడుకుంది, కానీ ఇంట్లో మాత్రం నిశ్శబ్దం. కాలేజీ అంటే డబ్బు, డబ్బు అంటే అసాధ్యం. అమ్మ కళ్ళల్లో భయం, నాన్న మాటల్లో నిస్సహాయత. ఆ రోజు నందినిని మొదటిసారి తన జీవితానికి తానే నిలబడింది. నాన్న, నేను చదువుతాను. ఈ పేదరికం మనకి చివరి తరం కావాలి. ఆమె మాటలు సీతారామరాజు గుండెల్లో బలంగా పడిపోయాయి. స్కాలర్షిప్ వచ్చింది. అది డబ్బు కాదు, ఆమె కలలకు దారి. పట్టణం, కాలేజీ, కొత్త మనుషులు, కానీ నందిని విలువలు మారలేదు. చీరలోనే కాలేజీకి వెళ్ళింది. గురువులను తల్లిదండ్రుల్లా గౌరవించింది. తనకు వచ్చిన స్కాలర్షిప్లో సగం డబ్బు పుస్తకాలకి మిగిలింది. తన లాంటి వాళ్లకు, స్లమ్ పిల్లలకు రాత్రిళ్ళు చదువు చెప్పింది. పరీక్ష ఫీజు లేక అమ్మాయిలకు తానే ఫీజు కట్టింది. ఎవరైనా అడిగితే ఒకటే మాట చెప్పేది, నాకు దక్కిన వెలుగు ఇంకొకరికి చీకటిని తొలగించాలి. సంవత్సరాలు గడిచాయి. నందిని టీచర్ అయింది. పెద్ద జీతం లేదు, పెద్ద ఇల్లు లేదు, కానీ ప్రతిరోజు ఎన్ని జీవితాలు మారుతున్నాయో ఆమెకే తెలుసు. తన పాత పాఠశాలకే తిరిగి వచ్చింది. మట్టి గోడలు, పాత బెంచీలు, కానీ ఇప్పుడు అక్కడ ఆశలు ఉన్నాయి. ఒక చిన్న అమ్మాయి ఆమె దగ్గరికి వచ్చి అడిగింది, అక్క, నేను కూడా మీలా అవుతానా? నందిని నవ్వింది. ఆ నవ్వులో తన బాల్యం ఉంది. నన్ను మించిపోతావు. ఆ రోజు ఆమెకు అర్థమైంది, తాను లక్ష్యం చేరలేదు, తానే ఒక మార్గంగా మారింది. పేదరికంలో పుట్టినా విలువల్లో పెరిగి లక్ష్యాన్ని చేరి ఇతరుల జీవితాల్లో వెలుగు నింపిన నందిని కథ. ఇది కథ కాదు, ఇది నమ్మితే జీవితం మారుతుందని చెప్పే ఒక నిజం.